తేజ కిచెన్కు స్వాగతం. మీరందరు ఎలా ఉన్నారు? నేనైతే జబర్దస్త్గా ఉన్నాను. ఈరోజైతే దోశ చేద్దామని అనుకుంటున్నాను. చాలా డిఫరెంట్గా, వెరీ సింపుల్గా అప్పటికప్పుడు చేసుకునే దోశ చాలా బాగుంటుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా ఇది చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. మరి మొదటి నుండి చివరి వరకు తప్పకుండా చూడండి. నేనైతే అప్పటికప్పుడు ఏంటంటే బియ్యం పిండి తీసుకున్నాను. బియ్యం పిండి ఒక పావు కేజీ తీసుకున్నాను. పావు కేజీ బియ్యం పిండికి ఒక ఏంటంటే ఒక చిన్న కప్పు గోధుమ పిండి తీసుకొని రెండింటిని చాలా బాగా మిక్స్ చేసుకోవాలి. వీటిని మిక్స్ చేసుకోవాలి. ఇందులో సాల్ట్ కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే సాల్ట్ తర్వాత అయినా వేసుకోవచ్చు, కానీ ఇవి రెండు బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత సాల్ట్ వేసుకోవాలి. ఇలా ఎంతమంది ట్రై చేశారు బియ్యం పిండి గోధుమ పిండితోని? నేనైతే ఇప్పుడే ట్రై చేశాను, ఎప్పుడు ట్రై చేయలేదు. చాలా బాగా ఉంటుంది అనుకుంటున్నాను. ఇప్పుడైతే వాటర్ పోసుకొని మనము కొద్దిగా కలుపుకుందాము. మనకు ఈ బియ్యం పిండి ప్రోటీన్స్, గోధుమ పిండి ప్రోటీన్స్ చాలా బాగా అందుతాయి. మీకు బాగా నచ్చుతుందని అనుకుంటున్నాను. కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ కలుపుకునే ముందు ఒక మంచి చిట్కా చూద్దాము. అది ఏంటంటే కీర దోసకాయ ఉంటుంది కదా, కీర దోసకాయ ఒక అరకప్పు తీసుకొని అందులో తెల్ల సొన అంటే గుడ్డులోని తెల్ల సొన వేసుకొని ఒక చెంచా నిమ్మరసం వేసుకొని దాన్ని బాగా మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయాలి. ఇలా అప్లై చేసి ఒక 20 నిమిషాల తర్వాత కడిగేసుకోమన్నామనుకోండి, మనకు అది మంచిగా పడుతుంది. ముఖానికి పట్టి ముఖం అనేది చాలా గ్లోగా అవుతుంది. అంతేకాదు ముడతలు మచ్చలు పోతాయి. ఇంకా ఏంటంటే ముఖం అనేది గీతలు పడుతుంటాయి కదా, ఆ గీతలు కూడా మాయమవుతాయి. మంచి చిట్కా చూసారు కదా, విన్నారు కదా. మీరు కూడా ట్రై చేయండి కీర దోస గుజ్జుతోని. ఇప్పుడైతే నేను పిండిని ఇలా కన్సిస్టెన్సీలో కలుపుకొని ఒక 5 నిమిషాలు లేదా 2 నిమిషాలైనా సరే ఈ పిండిని నాననివ్వాలి. అప్పటికప్పుడే వేసుకునే దోశ ఇది. మీరు పిండిని నానబెట్టాల్సిన అవసరం లేదు, రుబ్బనవసరం లేదు, ఏది అవసరం లేదు. ఒక బియ్య పిండి గోధుమ పిండి తెచ్చుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేనైతే 5 నిమిషాలు పిండిని నానబెట్టుకున్న తర్వాత చూడండి ఈ విధంగా అయింది. ఇప్పుడు పక్కకు పెనం అయితే పెట్టుకున్నాను. మీకు థిక్గా అనిపిస్తే కొన్ని వాటర్ పోసుకొని కలుపుకోండి. దోశల పిండి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలి. ఇప్పుడు పెనం పెట్టుకొని మనము బాగా వేడి చేసుకొని దాన్ని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఎందుకంటే మనము దోశ వేసేటప్పుడు లో ఫ్లేమ్లోనే పెట్టుకొని వేసుకోవాలి. అప్పుడైతే దోశ బాగా వస్తుంది. గోధుమ పిండి బియ్య పిండి కలిసింది కదా, చాలా బాగా వస్తుంది. ఇప్పుడు నేనైతే దోశ వేస్తున్నాను. నేను చిన్న గరిటెతో వేసాను, మీరు పెద్ద గరిటెతో కూడా వేసుకోవచ్చు. కొంచెం పెద్ద గరిటెతో ఇలా దోశ వేసుకొని ఒక సైడ్ మంచిగా కాలనివ్వాలి. దోశ అనేది మంచిగా కాలితేనే కదా టేస్ట్గా ఉంటుంది. మా ఇంట్లో అయితే క్రిస్పీ దోశ కావాలని అంటుంటారు. అలా కూడా మీరు కాల్చుకోవచ్చు. దోశ అనేది చూసారా కొంచెం రంగు మారుతూ ఉంది. రంగు మారి పెనానికి అతుక్కోకుండా బయటకు వచ్చేస్తుంది ఆల్రెడీ. ఇలా
మీరు దోశ అనేది ట్రై చేయండి. ఇందులో పెరుగు కూడా వేసుకోవచ్చు. పెరుగు వేసుకొని కూడా పిండిని అనేది కలుపుకోవచ్చు. అప్పుడు స్మూత్గా చాలా బాగా వస్తుంది. ఇప్పుడు మన దోశ అనేది చాలా బాగా కాలుతుంది. ఒక సైడు కాలిన తర్వాత మనం ఇంకో సైడ్ అయితే తిప్పుకుందాము. దోశ ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టము. అందులో పల్లి చట్నీ కానీ లేకుంటే ఏంటంటే ఇంకా టమాటో చట్నీ కానీ పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకో సైడ్ అయితే తిప్పుకోవాలి. చూసారా కొంచెం బ్రౌన్ కలర్లో ఎంత బాగా కాలిందో, మన దోశ అనేది ఎంత బాగా వచ్చిందో. మీరు దోశ వేసుకున్న తర్వాత మంచిగా అన్న తర్వాత మంటనైతే పెద్దగా పెట్టుకోవాలి, ఎక్కువ పెట్టుకోవాలి. దోశ అనేది కాలుతుంది, చూస్తేనే యమ్మీగా తినాలనిపిస్తుంది. నేనైతే ప్లెయిన్ దోశ వేస్తున్నాను. మీరైతే ఇంకా చాలా రకాలుగా వేసుకోవచ్చు. మన దోశ అనేది రెడీ అయిపోయింది. మరి ఇంకో దోశ వేసేసుకుందామా? ఇప్పుడు మళ్ళీ పెనంలోనే కొంచెం ఆయిల్ పోసుకోవాలి. మీరు పెనం ఆయిల్ రాసేది ఉంటుంది కదా, దానితోనైనా వేసుకోవచ్చు. నేనైతే స్పూన్తో వేస్తున్నాను. ఇప్పుడు ఇంకో దోశ వేసుకున్నాను. చూసారా కొంచెం చిక్కబడ్డది మనది. అప్పుడు ఏం చేయాలంటే కొన్ని వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకుంటే థిక్నెస్ అనేది పోయి మంచిగా పెనానికి అతుక్కుంటుంది. ఇప్పుడు మన రెండో దోశ కూడా రెడీ అయిపోతుంది. మరి ఫస్ట్ దోశ చూసారా ఎంత బాగా వచ్చింది. ఇంతేనండి, దోశ రెడీ అయిపోయింది. మీకు ఈ దోశ బాగా నచ్చిందని అనుకుంటున్నాను. దోశ చూసారా? దోశ నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ప్లీజ్ కామెంట్.